మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అమ్మని అడుగుదామా లేక జొమాటో నాన్నని పురమాయిద్దామా అని తేజుగా డిసైడ్ అవుతుంటే వాడికి అనుకోకుండా ఒక లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ తేజు. హాయ్. ఇవాళ మా ఇంటికి లంచ్కి వస్తావా? ష్యూర్. మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. లంచ్ తర్వాత మా అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతారు. 4కి యోగా క్లాస్ ఉంది. అప్పటిదాకా లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, వచ్చేస్తా. ఓకే, బాయ్ బాయ్. హే హాయ్. హాయ్. మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? ఎప్పుడు? ఏయ్ దొంగ, నువ్వు ఈ రోజు లంచ్ కి మా ఇంటికి వస్తున్నావని మమ్మీ చెప్పింది. మమ్మీ 4 యోగాకి వెళ్తారు. ఆ తర్వాత మన ఇష్టం. ఓకే ఓకే, బాయ్ బాయ్. హాయ్. హాయ్. లంచ్ కి మా ఇంటికి వస్తున్నావు అంట కదా? అవును, ఎందుకు? లంచ్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి స్పెండ్ ఓవర్కి వెళ్తున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. ఓకే, సీ యూ దేర్. ఓకే, సీ యూ, బాయ్ బాయ్. ఒకే రోజు సంగీత్, పెళ్లి, శోభనం అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ తేజుగాడు మాత్రం అలా జరిగినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవాళ అతను బ్యాట్స్మెన్ కాదు, లైఫ్ లో ఫస్ట్ ఓవర్ వేయబోతున్న ఒక గూగ్లీ బౌలర్ హ్యాట్రిక్ తీయబోతున్నాడు. పోస్ట్ లంచ్ సెషన్ ఆంటీతో, పోస్ట్ ఆంటీ సెషన్ ఆంటీ పెద్ద కూతురుతో, పోస్ట్ పెద్ద కూతురు సెషన్ ఆంటీ చిన్న కూతురుతో. పరమానందం అంటే ఏంటో తేజుగాడిని చూస్తే అర్థమయ్యేది. ఇదిగోండి మీ ఆర్డర్. థ్యాంక్స్ అండి. ఇదిగో. థ్యాంక్ యూ. మే హెల్ప్ యూ? ఎస్, ఒక కాండం కావాలి. ఎనీ పర్టికులర్ బ్రాండ్? బాగా పనిచేయాలి, స్పోర్టీ ఫీల్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి. మీకు కావాల్సిన పర్ఫెక్ట్ మోడల్ మా దగ్గర ఉంది. విత్ ఎ న్యూ గ్లో ఇన్ ద డార్క్ ఫీచర్. చీకట్లో లైట్ వేసినట్టు వెలుగుతుంది. ఎంత? జస్ట్ 20 రూపీస్. ఇంకొకటి ఇవ్వండి. పోనీ బాక్స్ ఇమ్మంటారా? అందులో 12 ఉంటాయి. వద్దు, ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు, స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకొకటి ఇవ్వండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వెడుతున్నారు, వస్తున్నారు, ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు, ఎందుకండి? ఎవరికి చెప్పొద్దు. చెప్పను. ఒకే రోజు 3 డిఫరెంట్ టైమింగ్స్ లో 3 డేట్స్ ఉన్నాయి. ఒకే రోజు 3 డేట్సా? ఎస్, ఒక మదర్, 2 డాటర్స్. ఒక మదరు, 2 డాటర్సా? ఒకే రోజు ఒకేసారా? వాట్ ఏ లక్కీ ఫెలో. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఆంటీ. హాయ్ తేజు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? కాల్ మీ మధు, ఓకే? కమ్. మా పెద్దమ్మాయి రమ్య, మా చిన్నమ్మాయి ఛాయ. హాయ్. 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 తేజు మన కాలనీలోనే ఉంటాడు. యుఎస్ వీసా గురించి ఏదో డౌట్ ఉంటే అడగటానికి వచ్చాడు. ఏ రండే భోంచేద్దాం, మీరు కూడా బయటకు వెళ్ళాలిగా. తేజు ప్లీజ్ కమ్.
అంకుల్ కూడా వచ్చేసారు లంచ్ కి. ఏంటి తేజు ప్రేయరా? ఏ ప్రేయర్ అంటే? ఓ గాడ్, మై లవ్లీ గాడ్, అడగకుండానే పుట్టుకనిచ్చావు, అడగకుండానే ఆకలి కూడా ఇచ్చావు, ఆకలి తీరడానికి ఫుడ్ ఇచ్చావు, పప్పు టమాటాలోకి నెయ్యి ఇచ్చావు, అందులోకి వడియాలు ఇచ్చావు, కాకరకాయలో చేదిచ్చావు, గుమ్మడికాయలో తీపిచ్చావు, చింతకాయలో పులుపిచ్చావు, మిరపకాయలో కారం ఇచ్చావు, వాక్కాయలో వగరిచ్చావు, బెండకాయలో జిగిరిచ్చావు, పొట్లకాయలో పొడిగిచ్చావు. చిన్నవాళ్ళకి తప్పు చేసే గుణం ఇచ్చావు, పెద్దవాళ్ళకి క్షమించే పెద్ద మనసు ఇచ్చావు. ఇచ్చావా లేదా గాడ్? ప్లీజ్ చెప్పు గాడ్, లేకపోతే నేను అయిపోతాను. ఒకవేళ ఇవ్వడం మిస్ అయితే వెంటనే ఇచ్చేయి. క్షమించేవాడు మనసును మహారాజ్ అంటారు. నువ్వెందుకో ఇవాళ కోరిక తీర్చేటట్టు కనిపించట్లేదు. ఏ తేజు ఎక్కడికి వెళ్తున్నావు? స్టమక్ అప్సెట్ ఆంటీ. సమ్మర్లో వచ్చే కరెంటు బిల్లుల వాయింపుడికి వంశీ వాళ్ళ మావయ్యకు చాలా చిరాకు వచ్చేది. ఇంట్లో వాళ్ళు తలా ఒక గదిలో ఏసీ వేసుకొని పడుకోవడం కట్ చేసి ఒక ఏసీ ఆన్ చేసి హాల్లో అందరూ పడుకోవాలన్న రూల్ మెయింటైన్ చేసేవాడు. రాఖీ, గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ డాడీ. మమ్మీ, ఇంత త్వరగా ఎందుకు పడుకోవాలి? తొందరగా పడుకొని తొందరగా లేస్తే బాగా చదువు వస్తుందిరా. బాగా చదువు వస్తే ఏమొస్తుంది? బాగా చదివస్తే మంచి పెళ్ళాం వస్తుంది. మరి డాడీ కూడా బాగానే చదువుకున్నాడు కదా, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? చచ్చింది గుర్రే. అక్కడ పడుకో. ఇంటికి వెళ్ళి అక్కడ పడుకో ప్లీజ్. భవాని, అమ్మగారు, నువ్వు వెళ్ళి అక్కడ పడుకో.
ఎందుకమ్మగారు? నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. వంశీ ఏమైంది?